హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీని కుక్కర్లోనే సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఎప్పుడూ ఎగ్ బిర్యానీని ఇలా ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా బారుగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్ వరకు టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునే టమాటో ప్యూరీని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్లో సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కమ్మటి పెరుగు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ముందుగా కడిగి ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న రైస్ని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్, అంటే నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గ్యాస్ అంతా పోయేంత వరకు, అంటే ఒక 15 to 20 మినిట్స్ వరకు అలా వదిలేసేయాలన్నమాట. 15 to 20 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఎగ్ బిర్యానీని ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎగ్ బిర్యానీని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఆనియన్ రైతాతో తింటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రెసిపీ నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.